ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతోంది. 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ బినామీ ఆస్తులు, బ్యాంక్ లాకర్లపై ఫోకస్ పెట్టింది. అటు బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలోని భూములపైన ఆరా తీస్తోంది. ఇప్పటికే 10 బ్యాంక్ అకౌంట్లు, 2 లాకర్లు సీజ్ చేసిన ఏసీబీ భీమ్రెడ్డి సమక్షంలో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని 2 రోజుల పాటు న్యాయస్థానం కస్టడీకి అనుమతించడంతో ప్రస్తుతం భీమ్రెడ్డిని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడం జరిగింది. చెంచల్గూడ జైలు నుండి కొద్ది నిమిషాల క్రితమే భీమ్రెడ్డిని కస్టడీలోకి తీసుకొని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. భీమ్రెడ్డిని అయితే మాత్రం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ జరుపుతున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా కస్టడీకి అనుమతించడంతో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బినామీ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఈరోజు భీమ్రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఏసీబీ అధికారులు రైడ్ చేసిన దాంట్లో 200 కోట్ల వరకు కూడా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ 200 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఇంకా బినామీ ఆస్తులు భారీగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గతంలోనే మనం చూసాం 10 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు, 2 లాకర్లను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి భూములపైన కూడా ప్రస్తుతం ఏసీబీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భీమ్రెడ్డి వద్ద పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ లక్ష్మణ్ పేరుతో ఉన్నటువంటి బినామీ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కర్ణాటక, మరోవైపు జహీరాబాద్, వికారాబాద్లో ఉన్నటువంటి మొత్తం 40 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి రావడం జరిగింది, ఒక అంచనాకు రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక 2 బ్యాంక్ లాకర్ల వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక సమీపంలో దాదాపు అంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి కొంత భూములను కూడా బినామీ పేరు మీద భూములను కూడబెట్టాడనేటువంటి అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసాం, అంటే భారీగా ఆస్తులు కూడబెట్టినటువంటి అధికారి ట్రాప్ అయినప్పుడు కానీ లేదా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు అతనిపై నమోదైనప్పుడు 100 కోట్ల లోపు మాత్రమే మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఏ అధికారి పట్టుబడినా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేటువంటి కేసుకు సంబంధించి విచారణ జరిపితే ఆ కేసులో 200 కోట్లకు పైగానే వారి అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ 200 కోట్ల రూపాయలు పైన ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ నిఘా పెట్టే వారి యొక్క ఇళ్లలో కావచ్చు, కార్యాలయాల్లో సోదాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే డీఎస్పీ భీమ్రెడ్డి యొక్క ఆస్తులను కూడా ప్రస్తుతం అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. మరికొన్ని బినామీ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల లోపు కస్టడీ పూర్తయిన తర్వాత భీమ్రెడ్డిని మరోసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు తేజతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.